హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, అందరూ ఎలా ఉన్నారు? సో షెడ్డు పాప కోసం అయితే నేను కొన్ని బుక్స్ అయితే తీసుకున్నానండి. సో అవి మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అయితే బుక్స్ తీసుకున్నాను. అందులో లైక్ యానిమల్స్, షేప్స్, కలర్స్, బర్డ్స్, ఇలా చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఈరోజు వాటి గురించి మీతో షేర్ చేసుకుందాం అని చెప్పి ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నాను. వీటికన్నా ఫస్ట్ నేను షెడ్డు పాప కోసం ఫ్లాష్ కార్డ్స్ అయితే తీసుకున్నానండి. సో అది ఆఫ్లైనే తీసుకున్నాను నేను ఫ్లాష్ కార్డ్స్. సో నాకు వాటి క్వాలిటీ అంతగా నచ్చలేదు. లైక్ వాటి క్వాలిటీ చాలా అంటే చాలా డెలికేట్గా ఉన్నాయి. సో ఒకసారి ఆ ఫ్లాష్ కార్డ్స్ ఎలా ఉన్నాయో ఒకసారి మీరే చూడండి. ఎంత డెలికేట్ గా ఉన్నాయి చూసారా, ఎలా పడితే అట్లా చినిగిపోతున్నాయి కూడా వెంటనే చెప్పి నేను ఇవైతే తీసుకున్నానండి. సో వీటి క్వాలిటీ చూసుకుంటే కనుక చాలా బాగుంది. అండ్ చూడండి ఎంత థిక్గా ఉన్నాయో కూడా. సో ఫ్లాష్ కార్డ్స్ ఎంత డెలికేట్గా ఉన్నాయో దానికి దట్ ఆపోజిట్గా ఇది అంతా థిక్గా ఉన్నాయి. సో అండ్ ఇది ఈజీ టు క్యారీ, పిల్లలు కూడా మనం ఎక్కడికి వెళ్ళినా సరే వీటి మనం తీసుకొని వెళ్ళొచ్చు. అండ్ వీటి థిక్నెస్ చూడండి, ఒక్కొక్కటి ఎంత థిక్గా ఉన్నాయో. అండ్ ప్రింటింగ్ కూడా చూడండి ఎంత క్లియర్గా ఎంత క్లారిటీగా ఉన్నాయో. సో అందుకని చెప్పి నాకు ఇవి చాలా బాగా నచ్చాయి. సో ఇవి నేను ఎక్కడి నుంచి తీసుకున్నానంటే గురుకాంత్ మై ఫస్ట్ బుక్ నుంచి, అక్కడి నుంచి అయితే తీసుకున్నానండి. సో ఇందులో మనకి చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్స్ అయితే ఉన్నాయి. లైక్ ఇందులో యానిమల్స్ ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, వెహికల్స్ ఉన్నాయి, షేప్స్, నెంబర్స్, ఇలా చాలా అంటే చాలా ఉన్నాయి. సో ఒకసారి మీరే చూడండి వీటి ఎలా ఏమున్నాయి అని. బర్డ్స్, వెహికల్స్, యానిమల్స్, వెజిటేబుల్స్, ఫ్లవర్స్, నెంబర్స్, ఫ్రూట్స్, కలర్స్, షేప్స్ అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏబిసి. సో 1 అంటే 1 లైన్ అని చెప్పి, 2 అంటే 2 కేక్స్ అని చెప్పి, 3 అంటే 3 గిఫ్ట్స్ అని చెప్పి, ఇట్లాగా మనకి ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్తో సహా ఇచ్చారు. సో పిల్లలకు కూడా మనం ఇలా చెప్తున్నాం అనుకోండి, వాళ్ళకి ఇంకా ఓకే కొంచెం కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ ఒక షేప్లా కనిపిస్తుంది కాబట్టి వాళ్ళు ఇంకా అట్రాక్ట్ అవుతారు. సో ఇప్పుడు నేను షేప్స్ చూపిస్తున్నాను చూడండి. సో షేప్స్లో కూడా మనకి సర్కిల్లో మనకి ఏముంటుంది, క్లాక్ ఉంటుంది. అండ్ ఓవెల్లో మనకి ఏముంటుంది, ఎగ్ ఉంటుంది. అండ్ ట్రయాంగిల్, పిజ్జా. సో ఇట్లాగా ఇప్పుడున్న జనరేషన్ పిల్లలకి మనం ఇట్లాంటివన్నీ చూపించాం అనుకోండి, చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సో ఇదిగోండి వెహికల్స్ కూడా. సో ఆటో, ట్రాక్టర్, జీప్, ఇట్లాగా ప్రతిదీ ఉన్నాయండి. వెజిటేబుల్స్ కూడా కార్న్, పీస్, లెమన్, క్యాబేజ్, రాడిష్, బిటర్ గార్డ్. సో ఇట్లా ప్రతిదీ ఉన్నాయి. యానిమల్. సో నేను పాపకి ఫుడ్ ఏమైనా తినిపిస్తున్నాను అనుకోండి, లైక్ ఈరోజు ఏం ప్రిపేర్ చేస్తున్నాను అనేది నేను తనకి చెప్తాను. లైక్ రియల్ ఫ్రూట్స్ కానీ రియల్ వెజిటేబుల్స్ కానీ నేను తనకి చూపిస్తాను. సో అట్లా చూపించడం వల్ల వాళ్ళకి తొందరగా తెలుస్తుంది, లైక్ మనం ఏం తింటున్నాం, ఏంటి అసలు ఏంటి అని చెప్పి వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది. సో అలా చూపించడమే కాకుండా నేను ఇవి కూడా చూపిస్తున్నాను. సో ఇదిగోండి ఈరోజు మా పిల్లలు తనకి ఏమైనా క్యారెట్ రైస్ అట్లా పెట్టారనుకోండి, సో ఇది క్యారెట్ అని చెప్పి లైక్ తను తింటున్నంతసేపు ఈ బుక్స్ తన చేతికి ఇచ్చి నేను ఆడిపిస్తూ ఉంటాను. సో ఈ బుక్స్ చూస్తూనే తను ఫుడ్ అనేది తినేస్తుంది. సో నేను పాపకి ఫ్రూట్స్ కూడా పెడుతూ ఉంటాం కదండి. మనం ఈ టైంలో అందరం ఫ్రూట్స్ కూడా పెడుతుంటాం, డేకి 2 times అలా ఫ్రూట్స్ పెడుతూనే ఉంటాం కదా. సో అట్లా ఫ్రూట్స్ పెడుతున్న టైంలో కూడా నేను ఈ ఫ్రూట్స్ బుక్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను. సో తను ఫ్రూట్స్ తింటున్నప్పుడు తనకి నేను చూపిస్తాను. లైక్ ఈరోజు యాపిల్ తింటుంది అనుకోండి, సో యాపిల్ అని చెప్పి. ప్రొమోగ్నేట్ నేను తనకి జ్యూస్ చేసి ఇస్తూ ఉంటాను. సో అందుకని చెప్పి ప్రొమోగ్నేట్. సో బనానా తింటున్నప్పుడు బనానా అని చెప్పి లైక్ ప్రతిదీ నేను ఇలా, నాకు ఈ బుక్స్ అయితే చాలా యూస్ఫుల్ అవుతున్నాయండి. ప్రతిదీ నేను ఈ బుక్స్ నుంచి నేను తనకి నేర్పిస్తున్నాను. సో ఇప్పుడు నేను తనకి ఏమైనా చూపిస్తున్నా సరే, లైక్ బనానా ఏది చూపించు అన్నాం అనుకోండి, తను ఈజీగా చెప్తుంది, లైక్ ఇది బనానా అని చెప్పి అప్పుడే తను చెప్తుంది. సో ఇవే కాకుండా నేను తనని బయటికి అట్లా వాకింగ్కి కానీ ప్లేయింగ్కి కానీ అలా తీసుకెళ్తూ ఉంటాను కదండి. సో అట్లా తీసుకెళ్తున్నప్పుడు కూడా నేను తనకి రైమ్స్ అనేది చెప్తూనే ఉంటాను. సో నేను ఈ రైమ్స్ అనేది విక్రమ్ రియల్ లైఫ్ నుంచి తీసుకున్నాను. సో విక్రమ్ రియల్ లైఫ్ నుంచి రైమ్స్ అనేది మనకి చాలా అంటే చాలా బాగున్నాయి. చూడండి మీరే ఒకసారి. వీటిలో మనకి ఏమేమి ఉన్నాయంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాక్ అండ్ జిల్, రెయిన్ గో అవే, రింగా రోజెస్, జానీ, గుడ్ నైట్. సో ఇట్లా మనకి చాలా అంటే చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉన్నాయి. సో ఇందులో మనకి 27 అయితే ఉన్నాయి. 27 టైమ్స్ అయితే మనకి వాళ్ళు ఇచ్చారు. సో మనం కూడా చూడొచ్చు. వీటి ఇమేజెస్ కూడా చూడండి, లైక్ ప్రతిదీ ఇమేజెస్తో సహా ప్రతిదీ ఎక్స్ప్లెనేషన్. సో పిల్లలకి మనం ఏదైనా సరే ఇమేజెస్ ఇస్తున్నాం అనుకోండి, చూపిస్తున్నాం అనుకోండి, మనం పిల్లలకి ఏదైనా చెప్పేదానికన్నా చూపించామనుకోండి వాళ్ళకి ఇంకా ఎక్కువగా గుర్తుంటుంది. సో మనకి పెద్దలు చెప్తూ ఉంటారు కదా, ఏదైనా సరే చెప్పడం కన్నా చూడడం అనేది మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. సో నేను కూడా అదే ఫాలో అవుతున్నాను. సో పాపకి ఏదైనా సరే నేను ప్రతిదీ చూపిస్తున్నాను, లైక్ ఏముంది ఏంటి అని చెప్పి ప్రతిదీ తనకి చూపిస్తున్నాను. సో చూడండి ఇలా మనకి
పిల్లలు కూడా లైక్ పిల్లలు పిల్లల్ని ఇష్టపడతారు అని అంటారు చూడండి, అది మాత్రం 100% కరెక్టే. సో మనం ఈ పిల్లలు ఉన్న ఇమేజెస్ని చూపిస్తున్నాం అనుకోండి, పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. సో ప్రతిదీ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయో, ప్రతిదీ రైమ్స్తో సహా ఉన్నాయి. సో నేనైతే ఈ రైమ్స్ అనేవి ప్రతిదీ నేను పాపకైతే చెప్తూనే ఉంటున్నానండి. సో మనం కిడ్స్తోని ఎంత పాసిబుల్ అయితే అంత టైం స్పెండ్ చేయాలండి. సో లైక్ మనం టీవీ మొబైల్స్ ఇట్లాంటివన్నీ పిల్లలకి అప్పుడే అలవాటు చేయకూడదు. సో అలాగా మనం ఏదైనా సరే మనం ఫ్రీగా ఉన్నా సరే మనం అలాంటి టైంలోని లైక్ పిల్లలకి మనం ఇవే చూపిస్తూ ఉండాలి. లైక్ బుక్స్ అని లేకపోతే బయట నేచర్ అని చెప్పి ఇట్లా ప్రతిదీ చూపిస్తూనే ఉండాలి. అంతేగాని మొబైల్స్ టీవీ మాత్రం అసలు అలవాటు చేయమాకండి. సో మీకు ఎవరికైనా సరే ఈ బుక్స్ కావాలి అనుకోండి, నాకు కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.